హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము సిటాఫిల్ అనే క్లీన్జర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సిటాఫిల్ అనే క్లీన్జర్ మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఉంటుంది. సో దీని గురించి తెలుసుకుందాం. ఇది ఎవరు వాడతారు, దేనికి వాడతారు అనేది మనం ఈ టాపిక్ తెలుసుకుందాం. టాపిక్కి వెళ్ళే ముందు మీరు వెనక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు ముందు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో లైక్ కూడా చేయండి. సో ఇక టాపిక్లో వెళ్ళిపోదాం. మనం చూసుకుంటే కనుక సిటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లీన్జర్ అనమాట. సో ఈ క్లీన్జర్ మీన్స్ క్లీన్ చేసుకునేది, వాష్ అనమాట. ఫేస్ వాష్ అనుకోవచ్చు. క్లీన్జర్ అంటే ఫేస్ క్లీన్ చేసుకోవడానికి క్లీన్జర్ లాగా అనుకోవచ్చు అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో మరి చూసుకుంటే కనుక చాలామంది చూసుకుంటే కనుక ఈ ఫేస్ మీద మచ్చలు రావడము, పింపుల్స్ అవ్వడము, అలాగే కొంచెం మందికి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అనేక రకాల క్రీమ్స్ వాడుతుంటారు, అనేక రకాల క్లీన్జర్స్ వాడుతుంటారు, అనేక రకాల డిఫరెంట్ అన్ని వాడుతుంటారు అనమాట. సో వాళ్ళ కోసము ఇది కూడా చాలా చూసుకుంటే ఈ సిటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లీన్జర్ని కూడా చాలామంది వాడుతుంటారు అనమాట. చాలామంది వాడుతూ ఉంటారు. చాలామంది కూడా ఈ ప్రోడక్ట్ మంచిగా ఉందని చెప్తుంటారు అనమాట. సో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఫేస్కి వాడే స్క్రీమ్లలో ఏంటంటే చాలా వరకు చూసుకుంటే కనుక కొన్నేమో కొంచెం ఇరిటెంట్ అనమాట, ఇరిటెంట్ లాగా ఉంటాయి. కొన్ని క్రీమ్స్ కొంతమంది పడవు. మనం చూసుకుంటే కొన్ని స్టెరాయిడ్స్ క్రీమ్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్ క్రీమ్స్ ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ క్రీమ్స్ ఉన్నాయి. సో అందరికీ అన్ని క్రీమ్స్ పడవన్నమాట. సో అన్ని క్రీమ్స్ పడినప్పుడు మన స్కిన్ ఏంటి కొంత తెలియదు అనమాట. వాళ్ళ స్కిన్ టైప్ ఏందో వాళ్ళకి తెలియదు. కొంతమందికి ఫేర్గా ఉంటుంది, కొంతమందికి ఆయిల్ ఫేస్గా ఉంటుంది, కొంతమందికి రఫ్గా ఉంటుంది. సో డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉంటాయి అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని క్రీమ్స్ వాళ్ళకు పడినప్పుడు మొత్తం రష్ అవ్వడము, ఇచ్చింగ్ అవ్వడము, ఓకేనా, పింపుల్ ఉంటే ఇంకెక్కువ పింపుల్స్ అవ్వడము, ర్యాష్ అవ్వడం, మంట రావడము, ర్యాషెస్ అవ్వడము, ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. బబుల్స్ రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఏంటంటే వాడికి మాకు ఏ క్లీన్జర్ ఉపయోగించాలి, ఏ క్రీమ్ వాడాలి, ఏ ఫేస్ వాష్ వాడాలి వాళ్ళకి అర్థం కాదనమాట. సో అలా అర్థం కాక రకరకాల మారుస్తూ ఉంటారు. సో ఈ సిటాఫిల్ జెంటిల్ స్కిన్ ఎలా ఉంటుందంటే దీన్ని ఎవరైనా వాడచ్చు. మీకు ఏ స్కిన్ టైప్ ఉన్నా సరే, ఏ స్కిన్ టైప్ ఉన్న, ఆయిల్ స్కిన్ ఉందా, రఫ్ స్కిన్ ఉందా, ఏ స్కిన్ టైప్ ఉన్నా సరే దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇది అందరికీ అనమాట, ఆల్ స్కిన్ టైప్స్కి ఇది బాగా పనిచేస్తుంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చాడనమాట. ఏమి ఇచ్చాడంటే మైల్డ్ నాన్ ఇరిటేటింగ్ ఫార్ములేషన్. సో ఇది నాన్ ఇరిటేషన్, మొత్తం ఇరిటేషనే ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ మైల్డ్ అనమాట. అంటే అది మనకు తెలియదు, అంత ఇరిటేషన్ ఉన్నట్టు తెలియదు. ఫేస్ అనేది సున్నితంగా కావాలి, ఫేస్ మనకు చాలా సేఫ్గా ఉండాలి, చాలా క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి, సున్నితంగా ఉండాలని అనుకుంటారు కదా. సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అది అట్లా చేస్తుంది అనమాట. స్కిన్ మొత్తం అట్లా స్మూత్గా చేయడానికి అయితే ఇది పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇది ఆల్ స్కిన్స్కి పడుతుంది అనమాట. అన్ని రకాల స్కిన్ టైప్స్కి దీన్ని వాడవచ్చు అనమాట. ఓకేనండి. సో మరి దీంట్లో ఏమైనా చూసుకుంటే కనుక దీంట్లో మనకు వాటర్, సిటైల్ ఆల్కహాల్, తర్వాత ప్రొపైలిన్ గ్లైకాల్, తర్వాత సోడియం లౌర్లీ సల్ఫేట్, సిటైల్ ఆల్కహాల్, తర్వాత మిథైల్ పారాబిన్, ప్రొపైల్ పారాబిన్ అండి. సో స్టిరైల్ ఆల్కహాల్, మిథైల్ పారాబిన్, ప్రొపైల్ పారాబిన్, వాటర్, సిటైల్ ఆల్కహాల్, ప్రొపైలిన్ గ్లైకాల్, తర్వాత సోడియం లౌర్లీ సల్ఫేట్. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక ఇవన్నీ మామూలుగా అంత కెమికల్స్, పెద్ద డేంజరస్ కెమికల్స్ ఏం కావు, హాని చేసే కెమికల్స్ ఏవో ఇందులో ఏమి స్టీరాయిడ్స్ కూడా ఏం లేవండి. ఓకేనా. సో ఇది చూసుకుంటే కనుక మైల్డ్ సర్ఫేస్ ఫార్మేషన్ వితౌట్ ఇరిటేషన్. సో ఇది ఏంటంటే మైల్డ్ చూసుకుంటే కనుక సర్ఫేస్ మీద కూడా మైల్డ్ సర్ఫేస్ ఇరిటేషన్ అనమాట. అంటే పెద్దగా ఇరిటేషన్ తెప్పించేది ఏముండదు, మంటలాగా పుట్టే ఏముండదు, మామూలుగానే అప్లై చేసుకోవచ్చు. చాలా సేఫ్గా ఉంటుంది, అన్ని స్కిన్కి సరిపోతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఎలాంటి ఇరిటేషన్ కూడా ఉండదని చెప్పాడు అనమాట. ఇక్కడ అదే చూడు, నువ్వు ఎఫెక్ట్ ఆన్ స్కిన్ న్యాచురల్ ఆయిల్స్. సో మామూలు చూసుకుంటే కనుక మన ఫేస్ కూడా, మన బాడీ కూడా కొన్ని రకాల ఆయిల్స్ని ఉత్పత్తి చేస్తుందండి. ఓకేనా. అంటే మనకు స్కిన్ నుంచి వచ్చే ఆయిల్ కూడా కొంచెం ఉత్పత్తి చేస్తుంటుంది మాయిశ్చరైజింగ్ కోసం, స్కిన్ డ్రై కాకుండా కొద్దిగా చూసుకునే విధంగా మనకు అప్లై చేస్తున్నాం. మనకు అప్పుడప్పుడు ఆయిల్స్ కూడా వస్తుంటాయి అన్నమాట న్యాచురల్గా. సో ఇది ఈ మన సిటాఫిల్ స్కిన్ అనేది, సిటాఫిల్ క్లీన్జర్ అనేది కొన్ని రకాల క్రీమ్స్ ఏం చేస్తుంటాయంటే ఆ క్రీమ్స్ అప్లై చేసుకున్నప్పుడు మన న్యాచురల్గా ఉండే మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అట్లా డ్యామేజ్ చేయదండి. ఇది న్యాచురల్గా ఉండే ఆయిల్స్ ఏదైతే ఉందో, న్యాచురల్గా ఉండే ఏదైతే మనకు ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయో వాటిని డ్యామేజ్ చేయదు. వాటిని యొక్క ఎఫెక్ట్, వాటి మీద ఎఫెక్ట్ ఏం పడదు అనమాట. సో వాటి గురించి అయితే మీరు ఏం దిగులు చెందొద్దు అనమాట. ఓకేనండి. సో అలా ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా మాయిశ్చర్ని ఉంచుతుంది అనమాట. మా ఫేస్ అంతా కూడా మాయిశ్చర్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో అలా మనకు ఉపయోగపడుతుంది. దీన్ని మనం చూసుకుంటే కనుక నైట్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఒకసారి వాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు సిటాఫిల్ జెంటిల్ స్కిన్ పనిచేస్తుంది. చాలామంది కూడా వాడుతూ ఉంటారు. కాకపోతే కొద్ది కాస్ట్ కూడా కొంచెం ఉంటుందండి. సో ఇది మనం చూసుకుంటే కనుక ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకుంటే కనుక మనది కుటుంబం యాప్ కూడా ఉంది ఒకటి. ఆ యాప్ లింక్ ఇప్పుడు కింద ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.